భారత ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల జోర్డాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఆయన తదుపరి విడత పర్యటనలో భాగంగా ఇథియోపియాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జోర్డాన్ యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా ప్రత్యేక గౌరవ సూచకంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి స్వయంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు జోర్డాన్ యువరాజు స్వయంగా కారు నడుపుతూ ప్రధాని మోదీని అమాన్లోని జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లారు. అక్కడ యువరాణి సుమయా బిన్ అల్ హసన్ వారికి మ్యూజియం విశేషాలను వివరించారు. భారత్ జోర్డాన్ బిజినెస్ ఫోరంలోనూ ప్రధాని పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా II సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $5 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా మోదీ ప్రతిపాదించారు. భారత్ యూపీఐతో జోర్డాన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పునరుత్పాదక ఇంధనం, సాంస్కృతిక రంగం, నీటి నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఇథియోపియా బయలుదేరారు. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. భారత్ అధ్యక్షతన G20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించిన తర్వాత జరుగుతున్న ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇథియోపియా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.